హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసివిల్లి సూర్యనారాయణమూర్తి టెంపుల్కి వెళ్తున్నానండి. భానుసప్తమి అని వెళ్తున్నాను అనమాట. మంచిదన్నమాట. ఈరోజు కానీ దర్శించుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, చాలా మంచిదని వెళ్తున్నాను. అలా కలిసి వచ్చింది. ముందుగా అయితే అనుకోలేదండి. ఈరోజు భానుసప్తమి అని కూడా నాకు ఈరోజే తెలిసింది. బయలుదేరుతున్నప్పుడు తెలిసిందనమాట. అనుకోకుండానే బయలుదేరాను. నాన్ స్టాప్ ఎక్కానండి. వైజాగ్ టు శ్రీకాకుళం నాన్ స్టాప్ ఎక్కాను అనమాట. బస్సులో పెద్దగా అంత జనం లేరులేండి, ఖాళీగానే ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. శ్రీకాకుళం వెళ్ళేసేకల్లా 2 hours పడుతుంది నాన్ స్టాప్ అయితే. చలి అయితే విపరీతంగానే ఉందండి. ఇంకా శ్రీకాకుళానికి దగ్గరలోకి వచ్చేసామన్నమాట. మరి ఇవాళ ఎంత రష్ ఉంటుందో చూడాలి. టెంపుల్ భానుసప్తమి అన్నది ఆదివారం పూటే వస్తుందండి. ఆదివారం పూట సప్తమి వస్తే అది భానుసప్తమి అవుతుందన్నమాట. ఇంకా శ్రీకాకుళం ఎంటర్ అయ్యాం అనమాట. ఇక్కడ దిగిపోవడానికి నేను సిద్ధం అవుతున్నాను. దిగిపోయి అరసివిల్లికి ఆటో ఎక్కుతున్నానండి. ఆటో ఎక్కేసాను. ఇక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి అరసివిల్లికి ఆటో కంటే 20 రూపీస్ అనమాట. కొంచెం ట్రాఫిక్గానే ఉంది ఇక్కడ. ఇప్పుడు టైం అయితే 10 అయిందండి. నేను మార్నింగ్ 8కే బయలుదేరాను అనమాట. ఒక 10 నిమిషాలు పడుతుంది శ్రీకాకుళం నుంచి అరసివిల్లికి. ఇదంతా శ్రీకాకుళమే అనమాట. శ్రీకాకుళం కూడా బాగా మారిందండి. నేను ఎవ్రీ ఇయర్ ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్కి వస్తాను. ఇంకైతే అరసివిల్లి వచ్చేసామండి. దిగానమాట ఆటో. అదిగా అరసివిల్లి సూర్యనారాయణమూర్తి స్వామి ఆర్చ్ కనబడుతుంది కదా, అందులోంచి మనం గుడికి వెళ్ళాలండి. మరి రష్ ఉందో లేదో చూడాలి. బాగానే రష్ ఉంటుందని అనుకుంటున్నాను. ఇదంతా గుడికి వెళ్ళే దారండి. ఇక్కడ ఆరోగ్యం కోసము బంగారం కన్ను, వెండి కన్ను వేస్తారండి. ఇక్కడ అమ్ముతారనమాట. హుండీలో వేస్తే మనకి ఆరోగ్యం బాగుంటుంది అని నమ్మకం అన్నమాట. విశిష్ట దర్శనం అయితే 500 రూపాయలటండి. ఇద్దరికి అవుతుంది దర్శనం అన్నది. మరీ అంత జనమేమీ లేరులేండి ఇవాళ. అలాగని ఖాళీగాను లేదు. ఇదంతా గుడికి వెళ్ళే దారండి. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. ఇది గుడి గోపురం అనమాట. వైట్ ఉంది కదండి గోపురము. ఇలాగే మనం గుడిలోకి వెళ్ళాలి. ఇక్కడ చెప్పులు విప్పుకోవాలి. అదే విశిష్ట దర్శనం 500 అన్నాను కదా, 500 ఇద్దరికి. నేనైతే ఇంకా సెల్ ఫోన్ మొబైల్ అన్నది లోపలికి పట్టుకెళ్ళకూడదండి, బయటే ఉంచేస్తున్నాను. ఇక్కడ లాకర్లో పెట్టేస్తున్నాను. ఇది మెయిన్ ద్వారం అనమాట. ఇందులోంచే మనం టెంపుల్లోకి వెళ్ళాలి. అయితే గుడి ఆవరణంలోనే కోనేరు ఉంటుందండి. చూడండి. అయితే నేను దర్శనం చేసుకొని వస్తానండి. నా దర్శనం అయితే
బాగా అయ్యిందండి. చాలా అంటే చాలా బాగా అయ్యిందనమాట. ఇవాళ సూర్యనారాయణ స్వామి నమస్కారాలు కూడా చేస్తారండి లోపల. అది 100 రూపాయల టికెట్ ఉంటుంది, 300 రూపాయల టికెట్ ఉంటుంది. మన పేరుతో పంతులు గారు చేస్తారనమాట. మనం మామూలుగా కూర్చోవడమే. అలా చేయించుకుంటే మనం ఏ కోరికైనా వెంటనే తీరుతుంది. అదేవిధంగా మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు శ్రీకాకుళం వస్తే ఈ స్వామివారిని, సూర్యనారాయణమూర్తి స్వామివారిని దర్శించుకోండి. నాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. ఆ సూర్యనారాయణమూర్తి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు కూడా ఎప్పుడైనా శ్రీకాకుళం వస్తే ఈ టెంపుల్కి తప్పకుండా రండి. అయితే మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.